బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకి రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. యుద్ధంలోకి డైరెక్ట్ గా దిగితే డెఫినెట్ గా మేము కూడా దిగాల్సి వస్తున్నటువంటి వార్నింగ్ ని అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇచ్చాడు. ఇప్పటికే యుద్ధంలోకి దిగి తప్పు చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. మీరు దిగితే కనుక మేము కూడా దిగాల్సి వస్తున్నటువంటి వార్నింగ్ ని కూడా డొనాల్డ్ ట్రంప్ కి పుతిన్ చాలా స్ట్రాంగ్ గా పంపించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరొక ముందడుగు వేశారు. ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అటు చైనా అధ్యక్షుడితో మంతనాలు జరిపారు. జిన్పింగ్ తో ఫోన్లో మాట్లాడి తెలుస్తోంది పుతిన్. అయితే పుతిన్ మాట్లాడిన మాటలు ఆ చర్చలో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో గనక అటు ట్రంప్ జోక్యం చేసుకుంటే మనం కూడా రంగంలో దిగుదాం, మనం కూడా ఒకటవుదామనే ఒక ఆలోచనతో రష్యా చైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి జిన్పింగ్ కూడా ఒప్పుకున్నాడు. ఇప్పటికే జిన్పింగ్ తన ప్రత్యక్షమైనటువంటి సపోర్ట్ని, బహిరంగ సపోర్ట్, డైరెక్ట్ సపోర్ట్ని ఇరాన్కి కల్పిస్తూ ఉన్నాడు. కొంత గోప్యంగా ఆ విమానాలను పంపించినప్పటికీ ఆ విమానంలో కొన్ని వందలాది డ్రోన్లు, మిసైళ్లు ఇప్పటికే ఇరాన్ చేరుకున్నాయి. ప్రత్యేకంగా ఒక బోయింగ్ విమానంలో, కార్గో విమానంలో ఈ యుద్ధ సామాగ్రిని మొత్తాన్ని కూడా ఇరాన్కి దించినట్టు తెలుస్తోంది. ఇరాన్లో ఇప్పటికే ఆ చైనాకి సంబంధించి యుద్ధ సామాగ్రి చేరిపోయాయి. ఇక రష్యా అయితే అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ ఇస్తూనే ఉంది ఇరాన్కి. సో అటు డైరెక్ట్గా మీరు యుద్ధంలోకి వెళ్ళకండి, మీరు దిగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం డీఎస్కలేట్ చేయాల్సిన ప్రయత్నంలో మీరు ముందుండాల్సింది. కానీ మీరే నేనే యుద్ధం చేస్తాను, నేనే న్యూక్లియర్ రియాక్టర్ని పేల్చేస్తాను, నేనే కమ్యూనిటీని చంపేస్తానని చెప్పి మీరు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి డైరెక్ట్గా రష్యా అధ్యక్షుడి కార్యాలయం నుంచి ఒక కీలకమైనటువంటి వార్నింగ్ అయితే వెళ్ళింది. దానికి కౌంటర్గా అమెరికా అధ్యక్షుడు కూడా ఇప్పటికీ కౌంటర్ ఇచ్చారు. మా సంగతి మేము చూసుకుంటాం, కానీ ముందుగా మీ సంగతి మీరు చూసుకోండి. మీకు ఉక్రెయిన్కి ఉన్నటువంటి ఆ సత్సంబంధాలన్నీ, మీకు ఉక్రెయిన్ జరుగుతున్న యుద్ధాన్ని కొంత ముగింపు పలుకోండి, మీరు మీ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టండి, ఫస్ట్ మీ సంగతి మీరు చూసుకున్న తర్వాత పక్కోడి సంగతి ఆలోచించండి అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్కి హితవు పలికినట్టు తెలుస్తోంది. ఆయన ఆ రకంగానే కౌంటర్ ఇచ్చారు. సో కానీ పుతిన్ మాత్రం ఏమాత్రం వినడం లేదు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఏంటి, ఇంకెవరైతే ఏంటి, నేను చేయాలనుకుని చేస్తాను రకంగానే ఉక్రెయిన్ వైపుగా ఉన్నారు ఆయన. ఉక్రెయిన్ పైన రిటేలియేట్ దాడి అంటే ప్రతీకార దాడే ఉంటుంది, కానీ డైరెక్ట్గా ఉక్రెయిన్ పైన దాడి చేసే ఆలోచన మాకు లేదని చెప్పి చాలా ముందస్తుగానే పుతిన్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. సో ఇదిలా ఉండగా తాజాగా రష్యా అధ్యక్షుడితో ట్రంప్ కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు మా గురించి ఇరాన్ తప్పుగా భావిస్తోంది, ఇరాన్కు మాకు సత్సంబంధాలు కొనసాగించండి, ఇరాన్కు మేము చేసే విషయాలపైన కొంత క్లారిటీ ఇవ్వండి, ఇరాన్తో మాకు కొంత ఆ సంధిని కుదుర్చనేటువంటి ఒక రిక్వెస్ట్ని పుతిన్ పైన డొనాల్డ్ ట్రంప్ ఉంచినట్టు తెలుస్తోంది. కానీ పుతిన్ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని డొనాల్డ్ ట్రంప్ యొక్క డబుల్ టంగ్, ద్వంద్వ వైఖరి అర్థం చేసుకోకుండా ఇరాన్తో మాట్లాడాడు. కానీ అమెరికా అంతలోనే ఇరాన్తో రష్యా మాట్లాడకనంటే మునిపే ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసు, ఖమేనీని చంపేస్తాం, చాలా పెద్ద జరగబోతోంది, అన్కండిషనల్ సరెండర్, ఇలా రకరకాలుగా ఏదో ఒక రకంగా వ్యాఖ్యలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఆ సంధిని కుదుర్చేటువంటి ప్రయత్నాన్ని కూడా పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేశాడు. ఇరాన్ ఖమేనీతో ఇరాన్ అమెరికా మాట్లాడిన మాటల్ని కన్వే చేయక మునిపే తన దురుద్దేశాన్ని, తనకున్న అహంకార భావాన్ని మరోసారి డొనాల్డ్ ట్రంప్ ప్రయోగించే ప్రయత్నం చేశాడు. రష్యా ఉక్రెయిన్ వార్ ఆపుతాడంట, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపానని చెప్పి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇటు నార్త్ కొరియా, సౌత్ కొరియాల యుద్ధాన్ని ఆపుతానంటున్నాడు. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో మాత్రం ఆయన నేను ఇంకా దీన్ని యుద్ధాన్ని కొనసాగిస్తాను, న్యూక్లియర్ని పూర్తిగా లేకుండా చేస్తాను, దెర్ విల్ బి నో మోర్ న్యూక్లియర్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, ఈ పదాలు వాడుతూ ఆయన న్యూక్లియర్ ఉండకూడదు, ఆ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఉండడం వల్ల ప్రపంచ అశాంతికి వాళ్ళు కోరుకునే అవకాశం ఉంది. సో న్యూక్లియర్ ఫోర్దో ప్రాంతాల్లో నెతాన్జా, తెహరాన్, తబ్రీజ్, ఇసాఫహాన్ ప్రాంతాల్లో దాడులు చేసి న్యూక్లియర్ని పూర్తిగా కుప్పకూల్ చేస్తాం. ఏకంగా ఫోర్దో ప్రాంతాల్లో సుమారుగా 2000 మీటర్ల లోతులో కూడా భూగర్భం ఉన్నటువంటి ఆ న్యూక్లియర్ స్థావరాన్ని మేము మా GBU-57 వినియోగించి ఆ న్యూక్లియర్ స్థావరాన్ని పూర్తిగా లేకుండా కుప్ప కూల్చేస్తామనే మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ప్రస్తుతానికి రష్యా చైనా మధ్య ఈ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంతకంటే ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అమెరికా ఇప్పుడు ఏం చేస్తోంది తెలుసా, ఇవన్నీ ఏకమవుతున్నాయి, 21 దేశాలు ఏకమయ్యాయి, రష్యా చైనా ఏకమవుతోంది. ఒక ఇజ్రాయెల్ కోసం అని చెప్పి ఇంతమందిని శత్రువులుగా తయారు చేసుకుంటున్నానా, ప్రపంచ దేశాలు మొత్తం నాకు శత్రువులుగా మారే అవకాశం ఉంది, సో నేను కొంత అగ్రజుడిని, అగ్రరాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని, స్వయం ప్రకటిత మేధావినటువంటి అహంభావం నాలో ఉంటే ఉండొచ్చు, కానీ ప్రపంచ దేశాలు మొత్తం కూడా నాకు వ్యతిరేకంగా మారుతున్నాయి, కాబట్టి డెఫినెట్గా నేను కొంత అలర్ట్గా ఉండకపోతే ఇది పెను ప్రమాదానికి దారితీసే అవకాశం అని చెప్పి భావించిన డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఒక కీలక ప్రకటన చేసుకొచ్చారు. నేను ఒక 2 వారాల పాటుగా యుద్ధాన్ని నుంచి దూరంగా ఉంటాను, అది నాకు సంబంధించిన అంశం కాదు, ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన అంశం, వాళ్ళ వ్యక్తిగత అంశం, వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వండి, నేను మాత్రం సైలెంట్గా ఉంటాను, నా దాకా వచ్చేంత వరకు నేను సైలెంట్గానే ఉంటానని చెప్పుకొచ్చారు. అంతకంటే ముందు ఒక కొసమెరిపి ఏంటంటే ఆయన అంతా సిద్ధంగా ఉంది, షెడ్యూల్ ప్లాన్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి, కానీ
నేను ఫైనల్ ఆర్డర్స్ ఇవ్వడమే తదుపరి. ఫైనల్ ఆర్డర్ ఇచ్చానంటే ఇక మిసైళ్లు దిగుతాయి, డ్రోన్స్ లాంచ్ అవుతాయి, అన్ని రకాలుగా ఇరాన్ని ఎక్కువ పెడతామనేటువంటి మాటను మాట్లాడుతూ ఇప్పటికి కూడా కేవలం సంయమనం పాటిస్తున్నాను అంతే, కానీ ఇది భయం కాదు, భక్తి అంతకంటే కాదు అనే మాటను డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గా తన వైట్ హౌస్ నుంచి ఈ ప్రకటన విడుదల చేయించారు. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ ఈ మాట మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ కూడా కొంత అన్ని దేశాలు ఏకమవుతున్న తరుణంలోనే ఆయన కూడా వెనకడిగేసినట్టుగానే ఉంది. నేను మీకు చెప్పాను, 21 దేశాలు ఏకమయ్యాయి, 1 కాదు 2 కాదు. అటు ఇరాన్కి సపోర్ట్గా 21 దేశాలు ఏకమయ్యాయి అంటే అర్థం చేసుకోండి ఎంతలా పరిస్థితి మారిపోయింది అనేది. ఆ 21 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒక దేశంగా ఉంది. పాకిస్తాన్ కూడా మేము ఇరాన్తో కలిసి వెళ్తామని చెప్తోంది. ఆ పాకిస్తాన్ నుంచి ఒక లేఖ విడుదలైంది. దాంట్లో 21 దేశాలకు సంబంధించి పేర్లు చెప్తే కనుక ఇరాక్, అటు ఈజిప్ట్, తర్వాత దిబ్జోటి, కామ్రోస్, తర్వాత జోర్డాన్, స్టేట్ ఆఫ్ కువైట్, స్టేట్ ఆఫ్ లిబియా, మౌటానియా, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, సొమాలియా, ఇవన్నీ దేశాలు 21 దేశాలన్నీ కూడా మేము ఇరాన్ వైపుగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అటు అమెరికా కనుక దాడి చేయాల్సి వస్తే మేమంతా కలిసికట్టుగా ఉంటాం, మేమంతా కలిసికట్టుగా ఉండిపోయి అటువైపుగా అమెరికాని కూడా చుక్కలు చూపిస్తాం, అమెరికా పైన కూడా దాడి చేస్తామనే మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ మీరు కనుక ఇరాన్ పైన దాడులు చేయాల్సి వస్తే మేము కూడా వస్తాం, మీ అంతు తేలుస్తామని అమెరికాకు వార్నింగ్ ఇస్తుంది. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి. దేశ విదేశాల్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎదుర్కొన్నటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి. సో ఆయన అనేక రకాలుగా ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్స్ మొత్తం కూడా విమర్శలకు తావిస్తున్నాయి, విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అడుగు వెనక్కి వేసినట్టు తెలుస్తోంది. 15 రోజుల పాటు అంటే 2 వీక్స్, కపుల్ ఆఫ్ వీక్స్ వరకు నేను వెనక అడుగు వేస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయను, నేను చూస్తూ ఊరుకుంటాను. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వాళ్ళ వ్యక్తిగత దాడిని ఇప్పటివరకు అయితే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేయదలుచుకోలేదు, కానీ 2 వారాల పాటుగా వెనకడుగు వేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా, చైనా యొక్క ఫోన్ కూడా దీనికి దోహదపడి ఉంటుంది, వారిద్దరి మధ్య సంభాషణ కూడా దీనికి దోహదపడి ఉంటుంది అనేది ఒక చర్చ. రష్యా అధ్యక్షుడు పుతిన్ అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడి అక్కడ మనం అమెరికాని కూడా కొంత కంట్రోల్ చేయాలి, కలిసికట్టుగా ఉందాం, ఇరాన్కి సపోర్ట్ చేద్దాం, అనవసరంగా ఇరాన్ దేశాన్ని పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేసి అక్కడ న్యూక్లియర్ స్థావరాలను పేల్చేస్తామని అమెరికా మాట్లాడుతోంది. సో అమెరికా వ్యాఖ్యలపైన మనం తీవ్రంగా ఖండించాల్సిందే, మనం కలిసికట్టుగా అమెరికా పైన వ్యతిరేకించాల్సినటువంటి ఒక మాట పుతిన్ వైపు నుంచి జిన్పింగ్ ఇద్దరు కూడా మాట్లాడి తెలుస్తోంది. ప్రస్తుతంగా వీరిద్దరి మాటలు ఒక రకంగా చాలా పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ కాస్త ఆసక్తికరంగా మారింది. రష్యా అధ్యక్షుడు ఈ రకమైనటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ని డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చారు. యుద్ధంలోకి దిగిన తర్వాత మేము కూడా దిగాల్సి వస్తుంది, తప్పు చేయొద్దు ట్రంప్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని ఆయన డొనాల్డ్ ట్రంప్కి చేరవేసే ప్రయత్నం చేశారు. సో యుద్ధ పరిస్థితులపైన చైనా, రష్యా మధ్య మంతనాలు జరగడమే కాకుండా ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కలిసికట్టుగా ఇరాన్ని మళ్ళీ మనం పునరుద్ధరిద్దాం, కొంత వారిని ఆదుకుందాం అనేటువంటి ఒక భావనలో కూడా ఇరు దేశాలు నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. రైట్, ట్రంప్ కాస్కోమా దెబ్బ. నువ్వు గనక ఇరాన్తో రంగంలోకి దిగి యుద్ధం చేస్తే డెఫినెట్గా మమ్మల్ని ఎదుర్కోవాల్సిందే. నన్ను ఒక్కనే కాదు 21 దేశాలతో పాటుగా రష్యా, చైనాను కూడా ఎదుర్కోవాల్సిందే అని చెప్తున్నారు. ఇప్పటివరకు మీరు చూసారు కదా, కేవలం చిన్న దేశాలతోనే టార్గెట్ చేయించి పెద్ద దేశాలను ఢీకొట్టాలన్న లక్ష్యంతో అమెరికా పావులు కడుతోంది. అయితే వాటికి ఇప్పుడు చెక్ పెట్టే ప్రయత్నం రష్యా అధ్యక్షుడు పుతిన్ వైపు నుంచి కొనసాగుతోంది. పుతిన్ అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడాడు. నేను డెఫినెట్గా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు, కానీ ట్రంప్ డైరెక్ట్గా యుద్ధంలోకి వస్తానంటున్నారు, కాబట్టి ట్రంప్ని మనం అడ్డుకోవాల్సిందే. ట్రంప్ని మనం అడ్డుకోకపోతే డెఫినెట్గా ప్రపంచ అశాంతికి దారితీస్తుంది, 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరిని, డబుల్ టంగ్ని, ట్రంప్ మాటల్ని మనం ఎదుర్కోవాల్సిందే, మనం కూడా సిద్ధం అవ్వాల్సిందే అని చెప్పి రష్యా అధ్యక్షుడు అటు ట్రంప్కి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. నువ్వు కనుక యుద్ధంలోకి దిగితే డెఫినెట్గా మా ఇరు దేశాలను ఎదుర్కోవాల్సిందే, డెఫినెట్గా అంతటి స్థాయి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు వెనక్కి తగ్గాలి, తప్పు చేయొద్దు ట్రంప్ అని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఈ దెబ్బతో ట్రంప్ కూడా ఒక 2 అడుగులు వెనక్కి వేసినట్టు తెలుస్తోంది.
కపుల్ ఆఫ్ వీక్స్ వరకు నేను వెనకడుగు వేస్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయను, ఇరాన్ పైన కూడా దాడి చేయను, నేను మౌనంగా ఉంటానని చెప్పిన మాటని అటు వైట్ హౌస్ నుంచి ఒక కీలక ప్రకటన రూపంలో డొనాల్డ్ ట్రంప్ విడుదల చేయించారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్ మొత్తం కూడా ప్రపంచ దేశాలు చూశాయి, అందరూ గమనించారు. సో ఏ వైపు నుంచి తనకు ఇంత శత్రుత్వం వస్తుందో గమనించిన డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేసినట్టు తెలుస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.